దుబాయ్లో కరామా పోదామని చెప్పి S23 బస్ పోతుంది అని చెప్పారు. S23 బస్ ఎక్కినాక డ్రైవర్ అడిగిన కరామా పోతుందా అంటే ఇది కరామా పోదా అని చెప్పిండు. నేనైతే వేరే బస్ ఎక్కిన, ఆయన 55 బస్సు లేదా 50 బస్ అట్లా పోతుంది అని చెప్పిండు. నేను ఎక్కిన, నాకైతే వేరే జాగాలు దించేసిండు. అటు బస్సు అంటే ఆడికైనా ఎక్కి నడుచుకుంటూ వచ్చి దోల తీరింది. 5 కిలోమీటర్లు ఎర్రడెండలు నడుచుకుంటూ వచ్చిన. మళ్ళీ వచ్చినాక ఇంకొకరికి అడిగిన 53 బస్సు పోతుంది అని చెప్పిండు. 53 బస్సు పోతుంది అంటే సరే అని చెప్పి 53 ఎక్కిన. ఆడు కూడా ఈ బస్సు పోదు, X23 పోతుంది అని అన్నాడు. X23లో అడుగుతూనేమో ఈ బస్సు పోదు, 53 బస్సు పోతుంది అని చెప్పిండు. ఇప్పుడైతే ఈయన కూర్చున్నా. ఈ నాకు వచ్చిన కోసం ఇంకే ఎవరికి మాత్రం రావద్దు దుబాయ్లో. ఎందుకంటే బైక్ మీద అంటే వెళ్ళిపోతా, ఒక గంటలో వెళ్ళిపోతాయి. అది ఈ బస్సులో ఎలివైస్ అయ్యాయి, దిమాగ్ ఖరాబ్ అవుతాయి. ఒక బస్సు పోతుంది అంటే ఒక బస్సు పోదా అని చెప్తారు. ఈ డ్రైవర్ గారు ఎందుకు అట్లా చెప్తారో అర్థం కాదు. అటు చేసి మమ్మల్ని నింపుతారు ఎర్రటెండలా. ఇప్పుడైతే బస్ స్టాండ్ లో కూర్చున్నాయి. ఇగో ఇది బస్ స్టాప్. మన ఇంటికన్నేమో బస్ స్టాప్ గోడలతో కడతారు. ఈడ అద్దాలతో ఉంది. బస్ అయితే ఒకటి వస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.